ఆసక్తి కలిగి పరుగు పరుగున శక్తిలు చెప్పలే. అవును, జగ్గే దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. వచ్చాడా లేదా? చెప్పలే మీరు? వచ్చాడు. మీరు సరిగా చూడలే. మీరు అక్కడ బయట తిరుగుతారు, అక్కడ తిరుగుతారు, ఏం తెలియదు. మీరు చెప్పండి. యేసు ప్రభు జగ్గే ఆశ్రమ ఏ పక్క ఆశ్రమం కలిగిండు? ఎదురు చూసాడు. కానీ కొట్టివాడైనా ఎప్పుడో చూడలేకపోయాడు కదా. అనేక మంది గుంపులు ఉన్నారు కాబట్టి అక్కడ చూడలేకపోయాడు. అయితే యేసుప్రభు చూడాలని ఆశపడి పరిగెత్తి మేడు చెట్టు ఎక్కాడు కదా. మేడు చెట్టు ఎక్కినప్పుడు యేసుప్రభు మరి జగ్గయ్య హృదయాన్ని చేసుకున్నాడు. బాగా గమనించండి. యేసుప్రభు జగ్గయ్య మనసును హృదయాన్ని తెలుసుకొని మరి జగ్గయ్య యొక్క ఆశలు నెరవేర్చడానికి యేసుప్రభు జగ్గయ్య దగ్గరికి స్వయంగా యేసుప్రభు పోయింది కదా. నేను మీ దగ్గర ఎన్నిసార్లు వచ్చినా మీకు వాక్యం మాట్లాడారు. వినండి, యేసుప్రభు జగ్గయ్య హృదయాన్ని తెలుసుకున్నాడు. జగ్గయ్య మనసు ఏముంది? మనసులో ఏమున్నది చెప్పాలి. జగ్గయ్య హృదయం ఏమున్నది? యేసుప్రభుడు చూడాలని ఆశపడ్డాడు. అవునా కదా? అలాగనే మన హృదయాలను కూడా దేవుని వాక్యం వినాలని, దేవుని చూడాలనుకోవాలి, దేవుని భయం ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, దేవుని జీవించాలి, మనం కూడా ఆసక్తి కలిగి ఉండాలి. అలా పరిగెత్తి రావాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, అలాగే అమ్మగారికి సహకరించాలి. మీరు 3 రోజులు చేసుకుంటూ ఒక వాక్యం కూడా చెప్తారు. అవునా? పెద్దలు చెప్పాలి. చిన్నపిల్లలకి ఏమంటే పెద్దలు చెప్పాలి. మళ్ళీ చెప్తారు. జగ్గయ్య హృదయం జగ్గయ్య మనసులో ఏమున్నది? దేవుడు చూడాలి. యేసుప్రభు హృదయం ఏమున్నది? దేవుడు ఆశీర్వాదాన్ని పుష్పచ్చ దేవుడు అంటేనా. అయితే జగ్గయ్య హృదయాన్ని యేసుప్రభు తెలుసుకున్నాడు. జగ్గయ్య నా కొరకు ఎదురు చూస్తున్నాడు అని మరి జగ్గయ్య దగ్గర స్వయంగా యేసుప్రభు అక్కడికి వచ్చాడు. జగ్గయ్య త్వరగా దిగుమని. అవునా లేదా? నీ హృదయం ఏముందో దేవునికి ఎరికే. నా హృదయం ఏముందో దేవునికి ఎరికే. జగ్గయ్య హృదయం ఏముందో దేవునికి ఎరికే. అది గ్రహించి గుంపులు అందుకున్న ఆ జగ్గయ్య చూడలేకపోతున్నది యేసుప్రభు స్వయంగా జగ్గయ్య దగ్గరికి పోయాడు కదా. అప్పుడు జగ్గయ్య దగ్గరికి పోయినప్పుడు మరి జగ్గయ్య త్వరగా దిగము, నేను నీ ఇంటికి రావాల్సినప్పుడు జగ్గయ్యను మరి త్వరగా దిగిన సంతోషంతో యేసుప్రభు చేస్తున్నాడు కాబట్టి ఆ ఇంటికి రక్షణ వచ్చేసింది. యేసుప్రభు వాడు నశించే వారిని వెతికి రక్షించడానికి మనిషితో మాటగా వచ్చాడు. చిన్నపిల్లలు తెలియదు కాబట్టి నేను చేసుకోవాలి అంతే కదా. నయమాన్ని ఏం చేసేది? పని నయమాన్ని ఎవరి మాట విన్నాడు? అంతేనా? ఏం చేసాడు? ఎన్నిసార్లు తిరిగాడు? 7 సార్లు. మీరు పెద్దలు చెప్పాలి, పిల్లలకి చెప్పాలి. అంత జ్ఞానం లేదు కాబట్టి పెద్దలు చెప్పాలి. అసలు ఎలీషాకి ఏమైంది? కుష్ఠరోగం. ఆ కుష్ఠరోగంలో ఉన్నది అది అనేక మంది వైద్యులకు పోయి స్వస్థత లేదు. కానీ ఎవరు మాట్లాడాడు? చిన్నదాని మాట విన్నాడు. చిన్నదాని మాట 5 years ఉందో 4 years ఉందో 6 years ఉందో మనకు తెలియదు కాబట్టి చిన్నది ఏం చెప్పింది అంటే ఒక ప్రభాకర్ అక్కడ ఉన్నాడు, అతని మాట విన్నట్టయితే నువ్వు బాగుపడమని చెప్పింది. అంతేనా? కానీ మీరు చెప్పాలి దగ్గర నుంచి చెప్పినా ఎంత చెప్పాలి. మీరు పిల్లలకు తెలియదు కాబట్టి మీరే చెప్పాలి. అంటే అర్థమైందా? అయితే ఆ చిన్నదాని మాట పట్టుకొని ఎలిషా దగ్గరికి నయమని పోయాడు కదా. పోయి 7 సార్లు పోయిన తర్వాత ఆయన దేహం అంతా మరి శుద్ధి అయిపోయినట్టు తెలుస్తున్నాం. అవునా కదా? అలాగనే దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? కానీ చెప్పండి, దేవుని మాట. తర్వాత దేవుని ఆజ్ఞ, దేవుని అని భయం కలిగి భక్తి కలిగి ఉండాలి. అర్థమైందా? ఇంకోటి యేసుప్రభు ఏం చెప్పిందంటే ఒక మాట చెప్తున్నా, మీ పెద్దలకి చెప్తున్నా, చిన్నపిల్లలకు అలా తెలియలేదు. ఏమి వినండి, నేనే అనండి, నేనే మార్గమును సత్యమును జీవమును. నా యొక్క ఇంకా తండ్రి ఎవరైనా ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. తండ్రి దగ్గర మాట వింటే దేవుడు మనం కూడా జీవిస్తాడు. అలాగనే నేనే మార్గము, నేనే
నేనే జీవం. ఆ 3 మాటలు బాగా చేసుకోవాలి. రేపటి నేను అడుగుతా, నేను ప్రైజ్ ఇస్తా, ఎవరు చెప్తే వాళ్ళకి. నేనే మార్గము అనండి, నేనే సత్యము, నేనే జీవము. ఇంకేముంది కొద్ది చెప్పు. నేనే మార్గం సత్యం జీవం. నా ద్వారా తప్ప కానీ ఎప్పుడు రాడు. మీ అవసరం లేదు. నేను ఏది చెప్పాను, నేనే మార్గము సత్యము జీవము అని చెప్పాలి. అర్థమైనా? జాన్ యోహాను వార్త 14:6 చెప్పాలి. యోహాను వార్త 14:6 నేను అడుగుతా, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఇలా చెప్పినట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. తర్వాత ఇంకొకటి చెప్తాను. మొదటి సమయంలో ప్రారంభించేవా?